మా ఏ సాక్షి అయితే నేను ఛానల్ నేను పెట్టానో మొదటి నుంచి కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను. అదే సాక్షిలో ఎవరో ఒక అతను చెప్తా ఉన్నాడు, ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, వీడికి ఈ రాజకీయాలన్నీ ఎందుకు అని ఏదో వ్యాఖ్యలు చేశారు. కేఎస్ఆర్ లైవ్ షో అనుకుంటా. నేను రాజీనామా చేసిన రోజున, సిఐడి వాళ్ళు నన్ను పిలిచిన రోజున ఈ 2 సందర్భాల్లో మాత్రమే నేను బయట మాట్లాడింది. మిగతా ఎవరో ఏదో మాట్లాడుకుంటూ కొంతమంది నన్ను తిరిగి ఎంపీ కింద రాజ్యసభకు నన్ను పంపిస్తున్నారు. మీలోనే చాలామంది, చాలా టీవీలన్నీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నారు, నన్ను బీజేపీ ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు. మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగలే, తిరిగి రావాలని నేను అనుకోలే. నేను వ్యవసాయం అని అంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇప్పుడు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు, రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. నేను వ్యవసాయం నేను వదిలేసుకుంటా, నా ఇష్టం. వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా, నా ఇష్టం. దానికి మీ పర్మిషన్ అవసరం లేదే, దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే, దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే. నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తా ఉన్నాను. నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను.